రా అపర్ణ. అబ్బా ఓ నన్నే టీచ్ చేస్తావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. అంటే కాళ్ళు పట్టుకుంటే కనికరించేస్తాననుకున్నావా? మీరు చాలా గ్రేట్ ఆర్య. పొగిడితే పడిపోతానా? మీరు రియల్లీ గ్రేట్. నా పాలిట దేవుడు మీరు. నేను ప్రాబ్లమ్స్లో ఉంటే అడగకుండానే వచ్చి హెల్ప్ చేశారు. మీరు చేసిన ఈ హెల్ప్ నా ఫ్యామిలీకి ఇంకెంతగానో హెల్ప్ అయింది. మీరు నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నా చెల్లెలి పెళ్లి ఆగిపోయి ఉండేది. నా ఫ్యామిలీ మరింత ప్రాబ్లమ్స్లో పడుండేది. నడి సముద్రంలో ఉన్న నావను ఒడ్డుకు చేర్చిన నావికుడు మీరు. ఏదో నావా నావికుడు. వాట్స్ దిస్ లాంగ్వేజ్? మీనింగ్స్ అడగకండి, ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఓకే యా చెప్పు. మీలాంటి ఫ్రెండ్ నాకుండడం నా అదృష్టం. నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ప్రపంచంలో పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు వస్తాడు అంటారు. ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే మీలాంటి వారే దేవుడి రూపంలో ఫ్రెండ్లా వస్తాడు. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థమైంది కదా? నీ గురించి నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అనుకుంటున్నాను. అనుకో, నువ్వు అదే ఫీలింగ్లో ఉండిపో. ఇప్పటి నుంచి నేను నీ భగవంతుణ్ణి, నువ్వు నా భక్తురాలివి. రోజు నాకు సేవలు చేసుకోవడమే నీ పని. అదే నేను చెప్పాలనుకున్నాను స్వామి, మీరే చెప్పేశారు. ఎవరు చెప్తేనేంటి, మీనింగ్ ఒకటే కదా. ఇక నుంచి నువ్వు గిచ్చడాలు కొబ్బరి బండాలతో కొట్టడాలు చేయకూడదు, అర్థమైందా? ఓకే స్వామి. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందొక హగ్ ఇవ్వు, ఆ తర్వాత కిస్ ఇద్దు గాని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.